బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే సమాజ్వాదీ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఈసీ. సైకిల్ గుర్తు అఖిలేష్ యాదవ్ కు కేటాయిస్తున్నట్టు చెప్పింది. సమాజ్వాదీ పార్టీ కూడా అఖిలేష్ కే చెందుతుందని చెప్పింది. ఈసీ ముందు అఖిలేష్ బలం నిరూపించుకోవడంతో ఈ నిర్ణయం వెల్లడించింది ఈసీ. సమాజ్వాదీ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఈసీ. సైకిల్ గుర్తు అఖిలేష్ యాదవ్ కు కేటాయిస్తున్నట్టు చెప్పింది. సమాజ్వాదీ పార్టీ కూడా అఖిలేష్ కే చెందుతుందని చెప్పింది. ఈసీ ముందు అఖిలేష్ బలం నిరూపించుకోవడంతో ఈ నిర్ణయం వెల్లడించింది ఈసీ. अखिलेश यादव के नेतृत्व वाला जो गुट था उसका समर्थन कर रहे थे और दूसरे लोग बिल्कुल अल्पमत में थे. पार्टी में स्प्लिट जरूर हुई लेकिन पार्टी एक तरफ थी और इसलिए मैं आपके माध्यम से इलेक्शन कमीशन को भी धन्यवाद देना चाहूँगा. उन्होंने बड़ा न्याय संगत निर्णय दिया है. उत्तर प्रदेश के करोड़ों लोगों की दुआएं भी इलेक्शन कमीशन को उनके इस सही निर्णय के लिए मिलेगी. ఇదే ఇష్యూపై స్పందించేందుకు మాజీ ఎలక్షన్ కమిషన్ అధికారి కేజే రావు గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రావు గారు. అఖిలేష్ కు ఏ ప్రాతిపదికన సైకిల్ గుర్తును కేటాయించారంటారు? అంటే మెజారిటీ ఇన్ ది లెజిస్లేచర్, అంటే పార్లమెంట్ లోని ఆ తర్వాత కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీలోని మెజారిటీ తనకు ఉంది. అందుకని ఆ బేసిస్, దట్ ఇస్ ది బేసిస్. నేను ముందరే చెప్పాను, మెజారిటీ బేసిస్ మీదే ఇష్యూ చేస్తారని, సింబల్ ఇస్తారని. అందుకని మెజారిటీ తనకు ఉంది కాబట్టి ఈజ్ ది రియల్ పార్టీ. సో సింబల్ ఆ పార్టీ పేరు కూడా అతనికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ వస్తే హీ హాస్ టు, అతను మరో సింబల్ ఏదైనా తీసుకోవాలి, పార్టీ పేరు కూడా వేరే పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ కి. సో దట్ ఈస్ ది పొజిషన్. రైట్. అంటే ఫస్ట్ పెంచి పోషించిన ఈ కేటగిరీస్ ఇవన్నీ ఏం తీసుకోరంటారా రావు గారు? అవన్నీ తీసుకోరు, ఎందుకంటే మెజారిటీ బేసికల్లీ లెజిస్లేటివ్ ఇదే మెజారిటీయే తీసుకుంటారు. అది సింబల్ ఆర్డర్ లోని పారాగ్రాఫ్ సింబల్ ఆర్డర్ ఉంది, ఎలక్షన్ కమిషన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968. దాని ప్రకారం ఏంటంటే బేసికల్లీ ఏ గ్రూప్ డివైడ్ అయిపోయింది, స్ప్లిట్ అయింది అనుకోండి, న్యాచురల్లీ మెజారిటీ మీరు తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ మీరు తీసుకుంటామంటే వాళ్ళు బోగస్ ఇవన్నీ, ఆ తర్వాత దెర్ విల్ బి సో మెనీ ఫైట్స్. అందుకని లెజిస్లేచర్ లో ఆల్రెడీ మెజారిటీ, మ్యాక్సిమం మెజారిటీ ఉంది కాబట్టి ఏ పార్టీకి ఉంటే అదే ఇస్తారు. అదే బేసిస్ మీద మోట కూడా ఇచ్చారు. అదే విధంగా ఎప్పుడంటే ఫస్ట్ డిస్ప్యూట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో, అప్పుడు కూడా ఇదే దీని మీద కూడా ఇచ్చారు. ఇప్పుడు ములాయం ఈ గుర్తు తనకు కావాలంటూ కోర్టుకు వెళ్తే ఏమైనా ఆగిపోయే అవకాశం ఉందంటారు? కోర్టు ఏ కోర్టుకి వాళ్ళకి, ఒక సుప్రీం కోర్టుకి తప్ప చిన్న కోర్టులో ఎవరు ఏమి చేయలేరు. దట్ ఇస్ ది డెసిషన్ అనమాట. అంటే ఇప్పుడు ఉన్న టైంలో దట్ ఇస్ ది సుప్రీం కోర్ట్ డెసిషన్. సుప్రీం కోర్ట్ ఏంటంటే డెసిషన్ ఈ స్ప్లిట్ వ్యవహారంలోని ఏమైనా అయితే ఎలక్షన్ కమిషన్ ఇస్ ది సుపీరియర్ అథారిటీ. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డిస్ప్యూట్ దట్ హ్యాస్ టు కమ్ టు ఓన్లీ ది సుప్రీం కోర్ట్. రైట్. అంటే ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేలని కన్సిడర్ చేస్తారా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇలాంటి వాళ్ళు? అవేం లేదు. అదే ఓన్లీ లెజిస్లేచర్ అంటారు చూసారు, దాంట్లో ఉన్న మెజారిటీ మీద ఇచ్చారు పార్టీ. థ్యాంక్ యూ అండి. దట్ ఈస్ సఫిషియెంట్. ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, లాస్ట్ కి ఎండ్ కార్డ్ పడింది అనుకోవచ్చా సైకిల్ గుర్తు ఇటు అఖిలేష్ కి ఇవ్వడానికి? రీజన్స్ ఏంటి? ఎస్, కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్ ఆర్డర్ వెలువరించింది. ఒకసారి నేను ఆర్డర్ చదువుతాను. ద కమిషన్ హియర్ బై ఆన్సర్స్ ద ఇష్యూ నెంబర్ 2 by holding that the group led by Sri Akhilesh Yadav is the Samajwadi Party and is entitled to use its name and its reserved symbol bicycle
ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ 1968. అంటే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని వర్గానికే సమాజ్వాదీ పార్టీ పేరు ప్లస్ సింబల్, అంటే పార్టీ పేరు అదేవిధంగా సైకిల్ సింబల్, ఈ రెండు కూడా యూజ్ చేసుకునేందుకు అధికారం ఉంది అంటూ ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితం ఆర్డర్ వెలువరించింది. ఇంతకుముందు కేజే రావు గారు చెప్పినట్లు ఈ విషయంలో పూర్తిగా లెజిస్లేచర్ పార్టీ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అంటే సమాజ్వాదీ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరి బలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. సమాజ్వాదీ పార్టీకి 229 మంది అసెంబ్లీ సభ్యులు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, 403 మంది సభ్యులకు గాను. ఈ 229 మందిలో 220 మంది అఖిలేష్ యాదవ్కు అనుకూలంగా సంతకం చేశారు. సంతకం చేసి అఫిడవిట్ను ఎన్నికల సంఘానికి సమర్పించారు. తర్వాత ఎమ్మెల్సీల్లో కూడా దాదాపు 90% ఆయన సపోర్ట్ చేశారు. తర్వాత ఎంపీల్లో 5 లోక్సభ ఎంపీలు ఉన్నారు, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళలో కూడా 90%. లోక్సభ ఎంపీల్లోనైతే ములాయం సింగ్ యాదవ్ తప్ప మిగతా 4 ఎంపీలు, అంటే అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, వీళ్ళంతా కూడా అఖిలేష్ యాదవ్కే మద్దతు పలుకుతూ సిగ్నేచర్స్, రిటర్న్ అఫిడవిట్స్ ఎన్నికల కమిషన్కు సమర్పించారు. సో లెజిస్లేచర్ పార్టీలో అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలో కానీ 90% మెజారిటీ అఖిలేష్ యాదవ్కు మనకు కనబడింది. వెరాజ్ ములాయం సింగ్ యాదవ్ వాదన ఏమాత్రం బలంగా లేదు. ఆయన ఒకటే వాదన చెప్తున్నారు, ఈ పార్టీని స్థాపించింది నేను కాబట్టి, సమాజ్వాదీ పార్టీని స్థాపించింది నేను కాబట్టి ఈ సింబలు పార్టీ రెండు కూడా నాకే చెందాలి, నేను బీఫామ్ మీద ఎవరి సిగ్నేచర్ చేస్తే వాళ్ళకే సమాజ్వాదీ పార్టీ టికెట్లు అని చెప్తూ వస్తున్నారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిది ఎప్పుడు కూడా పార్టీ కాదు. పార్టీ అంటే కేవలం అధ్యక్షుడే కాదు, జనరల్ సెక్రటరీ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, తర్వాత ఉపాధ్యక్షులు ఉంటారు, ఇట్లా రకరకాల పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీ ఉంటారు. సో ఎవరైనా ఒక వ్యక్తి తనదే పార్టీ అని భావించి తానే అధ్యక్షుడు అని తనను తాను నేనే వ్యవస్థాపక అధ్యక్షుడిని కాబట్టి మొత్తం నాదే పార్టీ అంటూ కుదరదు అని ఎన్నికల కమిషన్ ఆర్డర్ స్పష్టం చేస్తుంది. గతంలో ఎన్టీ రామారావు విషయంలో కూడా ఇదే జరిగింది. ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకు మధ్య డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను కాబట్టి నాకే ఎన్నికల కమిషన్ సింబల్ ఇవ్వాలి, అసలైన తెలుగుదేశం తందే అన్నారు. బట్ ఎన్నికల కమిషన్ దాన్ని గుర్తించలేదు. పైగా సింహం గుర్తును ఎన్టీఆర్ టీడీపీ కేటాయించి సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు కేటాయించింది. కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత పార్టీకి సంబంధించిన అత్యధిక సభ్యులు వీళ్ళంతా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు వైపు నిలిచారు. తర్వాత కేజే రావు గారు ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ కూడా 2 సార్లు చీలిపోయింది ఇందిరాగాంధీ హయాంలో. ఆవు దూడ గుర్తు, తర్వాత చేతి గుర్తు. చివరిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుంది, కానీ గతంలో ఆవు దూడ గుర్తుండేది. సో కాంగ్రెస్ పార్టీ కూడా 2గా చీలిపోయినప్పుడు అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకుంది. సో 1968లో ఒక ఆర్డర్ ఉంది, ఎలక్షన్ కమిషన్ సింబల్స్ కానీ పార్టీ నేమ్స్ కానీ ఏ విధంగా కేటాయించాలన్నది. సో దాని ఆధారంగా అఖిలేష్ యాదవ్కు సింబల్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఏ వ్యక్తి అయినా నేను ఈ పార్టీని స్థాపించాను కాబట్టి జీవితకాలం నేనే అధ్యక్షుడిని, నేను ఎవరికైతే టికెట్లు ఇస్తే వాళ్ళకే అంటే కుదరదు. అల్టిమేట్గా ఇది పార్టీ అయినా ఏదైనా అల్టిమేట్గా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మెజారిటీస్లా. సో అల్టిమేట్గా మెజారిటీ అఖిలేష్ యాదవ్ వైపు ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా అదే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు మనకు కనబడుతోంది. 90%. తర్వాత పార్టీకి సంబంధించి అంటే పార్టీలో కూడా డిస్టిక్ ప్రెసిడెంట్స్ కానీ, రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర కార్యవర్గం కానీ దీనిలో కూడా మెజారిటీ అఖిలేష్ యాదవ్ వైపే ఉన్నారు. ఇప్పుడు 2 సార్లు హీరింగ్ జరిగింది ఎలక్షన్ కమిషన్ ముందు. మొదలేమో మీరు అఫిడవిట్లు సమర్పించండి ఎవరికి మెజారిటీ ఉందో అన్నప్పుడు అఖిలేష్ యాదవ్ అందరి అఫిడవిట్ సమర్పించారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. బట్ ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఎవరి అఫిడవిట్ సమర్పించకుండా నేను పార్టీ పెట్టాను కాబట్టి నాదే పార్టీ అని ఆయన చెప్పారు. తర్వాత 13వ తేదీ 2 వర్గాల వాదనలు విన్నప్పుడు కూడా అఖిలేష్ యాదవ్ తరపున వాళ్ళు మీరు కోరినట్టు మెజారిటీ అఫిడవిట్స్ మేము సమర్పించాం వాళ్ళందరి సిగ్నేచర్స్తో, కాబట్టి మాదే అసలైన పార్టీ అని వాదిస్తే అమర్ సింగ్ కానీ, శివపాల్ యాదవ్ కానీ వీళ్ళు కానీ అఖిలేష్ యాదవ్ మొన్న పార్టీలోకి వచ్చారు, ఆయన అసలు ఈ పార్టీ పెట్టింది ములాయం సింగ్ యాదవ్ అన్న వాదన ఒకటే వాదన ఉంది. బట్ అల్టిమేట్గా పార్టీ ఎవరు పెట్టినా పార్టీలో అల్టిమేట్గా మెజారిటీ ఎవరి వైపు ఉంటుంది, ఎలక్టెడ్ లా మేకర్స్ అన్నది చాలా కీలకం. ఎన్నిక కాబడిన
ప్రతినిధులు ఆ పార్టీ తరపున అన్నది చాలా కీలకంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 16 మంది ఎమ్మెల్యేలు చిరంజీవి వైపు ఉన్నారు. ఒక శోభా నాగిరెడ్డి మాత్రం ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనాన్ని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా 16 మంది అల్టిమేట్గా సపోర్ట్ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనాన్ని ఈసీ ఆమోదించింది. సో ఇటువంటి చాలా సందర్భాల్లో కూడా జరిగింది. బట్ చాలామంది భావించారు ఇంకా ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ కూడా చేయవచ్చు సింబల్ అని భావించారు, ఎవరికి కాకుండా కూడా చేయవచ్చని. బట్ అఖిలేష్ వర్గం చాలా తెలివిగా ఇందులో వ్యవహరించిందని చెప్పొచ్చు. మెజారిటీ శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీల వీళ్ళందరూ అఫిడవిట్లు తీసుకొని చాలా తెలివిగా వ్యవహరించింది. చాలా పకడ్బందీ ప్లాన్తో వెళ్ళి పార్టీకి సంబంధించిన ఈ సింబల్స్కి సంబంధించిన విషయంలో చాలా తెలివిగా వివరించి సైకిల్ సింబల్ చేజిక్కించుకుందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ములాయం పరిస్థితి ఏంటి, ఆ వర్గం రియాక్షన్ ఎలా ఉంటుందా భరత్? అంటే డెఫినెట్గా ములాయం సింగ్ యాదవ్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళినప్పుడు ఇంతకుముందు కేజే రావు గారు చెప్పినట్లు అంటే కోర్టు జడ్జిమెంట్ మనం ప్రెడిక్ట్ చేయకూడదు. బట్ కోర్టుకు వెళ్ళినప్పుడు జనరల్గా ఇటువంటి విషయాల్లో ఎన్నికల సంబంధిత వ్యవహారాల్లో ఎస్పెషల్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే సుప్రీంకోర్టులు కానీ, కేంద్ర ప్రభుత్వానికి దీనిలో ఎటువంటి ప్రమేయం ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ ఒక్కసారి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులు కానీ ఇతర కోర్టులు కానీ జోక్యం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్దే ఫైనల్ అథారిటీ, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. కాబట్టి ములాయం సింగ్ యాదవ్ కోర్టుకు వెళ్ళినా పెద్దగా ఉపశమనం దొరుకుతుంది అని మనం అనుకోవడం చాలా కష్టం. దాదాపు 1% ఛాయిస్ కూడా లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కమిషనే ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం. పైగా ఎన్నికల కమిషన్కు ఒక బేసిస్ ఉంది, ఏ బేసిస్ లేకుండా నిర్ణయం తీసుకుంటే కోర్టు జోక్యం చేసుకోవచ్చు. అల్టిమేట్గా మనకు మెజారిటీ ఇక్కడ అఖిలేష్ యాదవ్ వైపు కనిపిస్తుంది. ఇంకోవైపు నేను పార్టీ పెట్టాను కాబట్టి నాదేనా ఆయన చెప్తున్నారు. బట్ చెప్పినా సరే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క వ్యక్తిది పార్టీ కాదు, అల్టిమేట్గా పార్టీలో సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీళ్ళు ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపుతారు. సో ఆ విషయంలో అఖిలేష్ యాదవ్ చాలా తెలివిగా వివరించారు. ముందుగానే మనం ఈ చీలిక దశలోకి వచ్చినప్పుడు ఆయన తెలివిగా నేషనల్ కన్వెన్షన్ పెట్టారు. రామ్ గోపాల్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆయన నేషనల్ కన్వెన్షన్ కాల్ఫాల్ చేశారు. ఆ నేషనల్ కన్వెన్షన్లో అఖిలేష్ యాదవ్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకొని వీళ్ళందరినీ అమర్ సింగ్ను పార్టీ నుంచి బహిష్కరించారు. సో ఒక పకడ్బందీ ప్లాన్తో ఏ విధంగా సింబల్ సాధించాలో ఆ విధంగా పకడ్బందీ ప్లాన్తో ముందుకెళ్లారు. ఇప్పుడు ములాయం సింగ్ ముందు ఉన్న ఆప్షను అఖిలేష్ యాదవ్తో రాజీ కావడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు. ఒకవేళ కనుక ఆయన ఇవాళ అన్నారు నేను అవసరమైతే అఖిలేష్ యాదవ్పై సైతం పోటీ చేస్తాను, అఖిలేష్ యాదవ్పై పోటీ చేసిన సైతం వెనకాడిని అన్నారు. వెనకాడితే పోటీ చేస్తే కనుక వేరే సింబల్ మీద పోటీ చేయాల్సి ఉంటుంది. ములాయం సింగ్ యాదవ్ అంటే సైకిల్ అంటే ములాయం సింగ్ యాదవ్. ఆయన వేరే సింబల్ మీద పోటీ చేసినా ఉత్తరప్రదేశ్లో మనం గుర్తుంచుకోవాలి నిరక్షరాస్యుల సంఖ్య చాలా ఎక్కువ. మన దగ్గర ఉన్నంత అవేర్నెస్ అక్కడ లేదు. బట్ ఇవాళ రేపు యూత్ చాలా ఈజీగా గుర్తుల్ని గుర్తుపడుతున్నారు. బట్ ఈ సైకిల్ గుర్తు అన్నది ప్రజల్లో బాగా వెళ్ళింది. ఇంకో గుర్తు మీద వెళ్తే ఖచ్చితంగా కొంత ఒక 5% అయినా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎంత ములాయం సింగ్ యాదవ్కు ఓటేయాలనుకున్నా వృద్ధులు కానీ తర్వాత ఇతరులు కానీ కొద్దిమంది గుర్తును గుర్తించకపోయే అవకాశం ఉంటుంది. మనం మొన్న ఎలక్షన్స్లో చూసాం టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు బదులు కొన్ని కారు కింద ఉన్న సింబల్స్కు చాలా ఓట్లు పడ్డాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ రైలు ఇంజన్ గుర్తు కూడా చాలా వరకు ఎన్నికల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. సో సింబల్ అన్నది ఎలక్షన్లో చాలా కీలకం. పైగా మనం రేపే ఎన్నికల నోటిఫికేషన్ ఉత్తరప్రదేశ్ సంబంధించి తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ రేపే రాబోతోంది. 24th నామినేషన్ లాస్ట్ డేటు, 26కు గుర్తులు కూడా కేటాయించేస్తారు. సో ములాయం సింగ్ యాదవ్ దగ్గర ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఆశ్రయించే అవకాశం ఉంది. బట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి కూడా పెద్దగా ఉపశమనం లభించకపోయే అవకాశం ఉంది. ఎలక్షన్ సింబల్స్ విషయంలో ఈసీది దాదాపు తుది నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. కోర్టు ఇంటర్ఫియర్ చేసుకోవాలన్నా పెద్దగా గ్రౌండ్ లేదు, పెద్దగా ఎటువంటి బేసిస్ కూడా లేదు, ఆయన దగ్గర మెజారిటీ కూడా లేదు. ఆయన ఈసీ టైం ఇచ్చినా అఫిడవిట్స్ కనీసం ఒక్క ఎమ్మెల్యేది కూడా సమర్పించలేదు. సో దీన్ని బట్టి చూస్తే
ఇక అఖిలేష్ యాదవ్ ఎలక్షన్కు ప్రిపేర్ కావచ్చని చెప్పొచ్చు. ఇప్పుడు బంతి ములాయం కోర్టులో ఉంది. ఆయన రాజీ అయ్యి కొడుకుతో కలుస్తారా, లేకపోతే ఆయన ఎందుకంటే సమాజ్వాదీ పార్టీని స్థాపించి దాదాపు పార్టీని ఈ స్థాయి వరకు తీసుకెళ్లారు. బట్ యూత్ బ్రిగేడ్ వచ్చిన తర్వాత, యువ నాయకత్వం వచ్చిన తర్వాత, జనరల్గా కొత్త నీరు వచ్చిన తర్వాత పాత నీరు పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. సో అందుకని ఎమ్మెల్యేలు, ఎంపీలు ములాయం పేరు చెప్పుకొని వాళ్ళు ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళంతా కూడా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ చేతిలో ఉన్నారు. కారణం ఏంటంటే అఖిలేష్ యాదవ్కు మంచి ఇమేజ్ కూడా ఆయన ఈ 5 సంవత్సరాలు సంపాదించారు. నిజానికి 2012లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అసలు ముందు అనుకోలేదు ఎవరు కూడా. ములాయం సింగ్ యాదవే ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారు. అఖిలేష్ యాదవ్ అప్పుడు 38 ఇయర్స్, జస్ట్ అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2-3 సంవత్సరాల క్రితమే ఆయన ముఖ్యమంత్రి చేస్తారని కూడా ఎవరు భావించలేదు. బట్ జాతీయ రాజకీయాల్లో దృష్టి పెట్టాలి, 2014లో ప్రధాని కావాలన్న ఉద్దేశంతో ములాయం సింగ్ యాదవ్ కొడుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. బట్ ఇప్పుడు ఇమేజ్ పరంగా చూస్తే మనం ఏ సర్వే చూసినా అఖిలేష్ యాదవే మాయావతి కంటే కూడా నెంబర్ 1లో ఉన్నారు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీరు నెక్స్ట్ ఎవరికి ఓటేస్తారంటే అఖిలేష్ యాదవ్ నెంబర్ 1 అక్కడ కనబడుతున్నారు. బట్ పార్టీ పరంగా చూస్తే సమాజ్వాదీ పార్టీ బీజేపీ తర్వాత ఒపీనియన్ పోల్స్లో 2nd పొజిషన్లో ఉంది. సో ముఖ్యమంత్రి ఛాయిస్ మాత్రం చాలామంది వరకు అఖిలేష్ యాదవే ఉంది. ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. సో అల్టిమేట్గా ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడైన శివపాల్ యాదవ్ను ఒప్పించి అఖిలేష్ యాదవ్ వైపు వస్తారా? రాకుంటే మాత్రం అఖిలేష్ యాదవ్ అయితే ఆయన ఒక ఖచ్చితమైన ప్లాన్తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత అజిత్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రీయ లోక్దల్ వెస్టర్న్ యూపీలో, హరిత ప్రదేశ్లో ఈ ఆర్ఎల్డి పార్టీకి, అజిత్ సింగ్ పార్టీకి చాలా మంచి పట్టుంది. జాట్లు అత్యధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ముగ్గురు కాంబినేషన్లో ఒక మహాగఠబంధన్, ఒక మహా కూటమి ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ఆర్ఎల్డీలతో అన్న ఉద్దేశంతో అఖిలేష్ యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ కూడా పాజిటివ్ ఫీలర్స్ పంపిస్తోంది. ఆల్రెడీ ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్ ఇద్దరి కాంబినేషన్తో పోస్టర్లు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్కి అయితే ఇది మంచి బూస్టింగ్ డిసిజన్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం అని చెప్పొచ్చు. ఎట్ ది సేమ్ టైం ములాయం సింగ్ యాదవ్ మాత్రం నిరాశ కలిగించే నిర్ణయం అని చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ భరత్.